తీసుకున్నది, కుర్చీ మీద కూర్చున్నది, తనుజని తీయాలనుకున్నది తీసేసింది. ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాలి అంటే తనుజని తీసేసేయాలి, ఆడ కెప్టెన్ ఇమాన్యుయల్ అవ్వాలంటే తనుజని తీసేసేయాలి. అందుకే తనుజని తీసేసింది. రీతు లైట్గా ఉంటుంది, అంత ఏం చేయలేదు. ఓటింగ్ పరంగా వస్తే అప్పుడు అందరు తనుజాకే సపోర్ట్ చేస్తారు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయరు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయింది అనుకుంటారు కాబట్టి తనుజని తీసేసింది అన్న. అయితే సంజన గారు చెప్పారు కదా, వీళ్ళిద్దరి మధ్యలో మీరు శాండ్విచ్ లో అతుక్కుపోతున్నారని చెప్పేసి భరణి గారి గురించి చెప్పారు. అవును, మరి ఏమంటారు? అది నిజమేనా? ఆయన అది నిజమే, అది వాస్తవం. శాండ్విచ్ అయిపోతున్నాడు. అవును, శాండ్విచ్ అయిపోతున్నాడు. ఆయన ఏమైతే అర్థమైతే లేదు, ఆయన ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇక్కడ ఉండడం కంటే నేను బయటకు వచ్చేది మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ సాక్రిఫైస్ చేసి బ్రో బ్రో చెప్పు బ్రో, క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పు అడుగు. లేదు బ్రో, ఇప్పుడు సాంగ్ వస్తుంది తనుజ గారితో ఎవరైతే ఏం కాదు అడగనా నువ్వు అన్న, ఇటు చూడన్నా అడుగుతుంటే చెప్పు బ్రో. ఇప్పుడు తనుజ గారితో ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యారు. గతంలో భరణి గారిని చూసాము, ఆ తర్వాత వచ్చేసి మాధురి గారిని చూసాము, ఇప్పుడు రాము. సో దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? రాము సెల్ఫ్ వివేక్షన్ అయ్యిండు. అతను రావాలనుకుంటుండు బయటికి. మేము కష్టపడి ఓట్లు వేసినా కూడా మాకు వద్దు, నాతో అయితలేదు, నాకు ఫ్యామిలీ కావాలి, నేను ఇక్కడ సెట్ అవుతలేను, నన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది ఆయన అనుకోని కావాలని సెల్ఫ్ వివేక్ అయ్యి వచ్చిండు. ఈరోజు మనం ఎపిసోడ్లో చూస్తాం అది. ఇప్పుడు ఎవరు భరణి గారు అప్పుడు వెళ్ళిపోయారు అంటే అప్పుడు బాండింగ్ వల్ల పైన బయట ఉన్న నెగిటివిటీ వల్ల ఆయన అప్పుడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకెవరు వెళ్ళలేదు. ఆమె మాధురి గారు అంటారా, నేను బర్త్డేకి నేను పోవాలి, నేను మా ఆయన బర్త్డేకి నేను అటెండ్ కావాలని చెప్పి మాధురి గారు బయటకు వచ్చారు. అన్న, సెల్ఫ్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం నిన్న జరిగిన ఎపిసోడ్లేనా? కాదు, ఎందుకంటే వీళ్ళు కంటెండర్షిప్ లో రాముని కూడా కలిపారు, ఆ తర్వాత ఆటలో అట్టిపెంట్ లెక్క తీసేశారు అతన్ని తీసేసేయలేదు. నేనే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి కదా, నేను కెప్టెన్ అయినా నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకున్నాడు రాము. అది ఎపిసోడ్ మొత్తం చూడు. ఆయన నిలబడి ఎవరైనా ఒకటి తప్పుకోవాలంటే ఎందుకు తప్పుకుంటున్నావు, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు అని చెప్పి తనుజ రాము కోసం స్టాండ్ తీసుకున్నప్పటికీ లేదు, ఎవరైనా ఒకటి తగ్గ లేదంటే నువ్వు అవుతావా అని అడిగితే నేను ఎందుకైతే నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను తనుజ చెప్పిన తర్వాత సరే నేను అయితే అని చెప్పి పక్కకు జరుగుతాడు. బ్రో ఇప్పుడు తనుజ దివ్య వాళ్ళిద్దరు మరి గొడవల్లో ఎవరు పాయింట్స్ కరెక్ట్ అనుకుంటున్నారు? నేను నిన్నటి పరంగా మాట్లాడుకుంటే దివ్యనే కరెక్ట్. ఎందుకోసం దివ్య కరెక్ట్ అని అంటే ఆమె ఆట ఆమె ఆడింది, ఆమె కష్టపడ్డది, ఆమె కుర్చీ కోసం కొట్లాడింది, కూర్చుంది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది. ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఆమె ఏమన్నది, తనుజ కూడా ఒక మాట చెప్పింది, రీతు తనుజ మీరు ఇద్దరు ఉంటే నేను రీతుని తీసేస్తా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఆ స్టాండ్ తీసుకుంది, కాదనట్లేదు. బట్ ఇంకో ఆలోచన ఏం చేసిందంటే ఇమాన్యుయల్ గెలవాలంటే తనుజని తీసేసేయాలి. ఓటింగ్ పరంగా మళ్ళీ అందరు హౌస్ మేట్స్ని ఓటింగ్ చేస్తే తనుజానే విన్నర్ చేస్తారు, తనుజానే క్యాప్టెన్ చేస్తారు అన్న ఆలోచనలోకి వచ్చి మళ్ళీ గేమ్ మార్చాలి అంటే తనుజని తీసేయాలి. కాబట్టి ఇమాన్యుయల్ విన్నర్ క్యాప్టెన్ కావాలంటే తనుజని తీసేయాలని తనుజని తీసేసింది. అంటే తనుజ క్యాప్టెన్సీ కావడానికి బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యూసీసీ టాస్క్లు ఇచ్చి అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది ఇంకా ముందు వచ్చే వారాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పటికరకు అయితే కొంచెం తనుజకి ఫేవరబుల్గా ఉందంటే అనిపిస్తుంది. బిగ్ బాస్ చూస్తే మీకు ఏమనిపించింది? ఆట తీరు ఎట్లా ఉంది? ఎవరు గెలిచారు? ఎప్పుడు సీజన్ లాగా అయితే ఈ సీజన్ లేదండి. ఎందుకు చాలా ఫేక్ గా అనిపిస్తుంది. అది మనం కూడా చెప్పాను. ఏదో ఇంకా రివ్యూ రేట్లా చెప్పడానికి కోసం మేము చూస్తున్నాం తప్ప అంత చూడాల్సిన అవసరం అయితే లేదండి. బిగ్ బాస్ నిజమే, అది అర్థమవుతుందా? ఏదో చూడాలంటే చూస్తున్నాం, రివ్యూస్ ఇలా చెప్పడానికి అంతే. జనాలకి ఏదో చెప్పాలి కదా, మనం ఉన్నది చెప్పాలి అంటే చూస్తున్నాం అనమాట. మరి రాము గారు సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోయారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాము గారు సెల్ఫ్ గా ఎందుకు వెళ్ళిపోయి ఉంటారంటే బేసిక్ గా ఆయన హోమ్ సిక్ అండి పిల్లోడు. ఆయన బేసిక్ ఆయన బయటకు వచ్చినా కూడా అదే డబ్బులు వస్తాయి ఆయనకి, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి అనుకున్న టాలెంట్ కి. పాపం ఇన్ని రోజులు ఉద్దాక లోపల బిగ్ బాస్ లో ఉన్నాడు. కానీ పోనీలేండి, ఈ విధంగా కూడా తను ఇంకా కూడా మంచి తెలియదు పెద్ద విషయం అనమాట. బట్ ఆయన వెళ్ళిపోవడం మంచిగా అనిపిస్తుంది. కానీ శ్రీనివాస్ సాయి కొంచెం ఎన్నిసార్లు చెప్పినా కూడా గేమ్ లోకి ఉండట్లేదు, గేమ్ లోకి రావట్లేదు. తను వెళ్ళిపోతే ఇంకా బాగుండదు అనిపిస్తుంది. బట్ ఎనీవే రాము రాతాడు, శ్రీనివాస్ ఇద్దరు వెళ్ళిపోతే హ్యాపీ. తనుజ గేమ్ ఆడుతుందండి, కాకపోతే సపోర్ట్ అనేది లాస్ట్ లో వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటది, ఎవరొక సపోర్ట్ అడుగుతుంది. ఇలా సపోర్ట్ అడగద్దు. ఎందుకంటే ఇప్పుడు బయట కొంచెం నెగిటివిటీ మీకు ఏమైనా వస్తుందంటే ఆ సపోర్ట్ అనమాట. మీరు ఆడిన ఆటని ఎవరు పట్టించుకోడు, మీరు నేర్చుకునే పట్టించుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం బిగ్ బాస్ దాకా మనం మాట్లాడితే వెళ్ళాలని కోరుకుంటున్నాను, తనుజ గారికి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇమ్రాన్ గారు కానీ మిగతా వాళ్ళందరి గురించి చెప్పిస్తున్నారు ఆడియన్స్ లా పిలిపించి మన వాళ్ళు కొంతమందిని. అలాగే తనుజ గురించి కూడా తనుజ చెప్పనివ్వండి. ఏడుపులు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవరైనా సరే ఏడుపులు చూస్తున్నారు తప్ప గేమ్ చూడట్లేదు. కాబట్టి తనుజ గారు మీరు ఏడవడం మానేయాలి. ఒకవేళ ఏడుపు వచ్చిన ఎవరు తెలియకుండా ఏడ్చుకోండి.
నత్తనడకన అట్లా ఏం లేదండి, బాగా వెళ్తుందండి, హొరాహొరీగా నడుస్తుంది బిగ్ బాస్ అయితే. కాకపోతే కొంచెం ఫేక్ గా అనిపిస్తుంది చెప్తున్నాను, అదే వన్ సైడ్ వార్ లాగా అయిపోతుంది బిగ్ బాస్. అది అవ్వకుండా అందరికి ఛాన్సులు ఇస్తూ అందరూ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. సంజన గారికి సంజయ్ గారి గేమ్ ఇప్పుడు ఆడదాం అనుకున్న పాపం ఛాన్స్ ఇవ్వకుండా చేస్తారు. అందరూ ఏ పాటికి వాళ్ళు డిస్కస్ అయిపోయి ఆ ఒకటి సింగిల్ గా అయిపోయింది పాపం లాస్ట్ కి. సో సంచలకి అయిపోయింది అనమాట ప్రతి దాంట్లో. సో ఇంకా ఆమె గేమ్ ఎలా చెప్తాయి ఈ వీక్ బాగా బాగానే ఆడుతుంది, చాలా చాలా జెన్యూన్ పర్సన్ నిజం చెప్పాలి. రీతు గేమ్ చాలా బాగుందండి, అంటే రీతులో ఉండాలి తనుజ, మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు రీతు కూడా నేను క్యాప్టెన్సీ కండక్టర్ అయ్యింది, బట్ లాస్ట్ లో తను అవ్వలేదు. తను ఏడ్చిందా? లేదు, పర్లేదు నేను నెక్స్ట్ వీక్ అవుతాననింది. ఓకేనా, అది ఉండాలి ఎవరికైనా. అది ఉన్నప్పుడే జనాలు కూడా చూసే వాళ్ళకి ఓకే దీనికి వేయాలా బాబు, ఇంకోసారి ఓట్లు వేయాలా బాబు అని వేస్తారు. ఇలా ఉత్తుకున్నానికి ఏడ్చేయద్దు తనుజ గారు. మీ ఎమోషనే నేను కాదనట్లేదు, మీరు చాలా సెన్సిటివ్, అది కూడా కాదనట్లేదు, కానీ అందరి మీద చూపించుకోవద్దు, అది నటన లాగా అయిపోతుంది అందరికి అంతే. నటన కాదు ఎవరు ఎమోషన్ వాళ్ళది. ఒక స్ట్రాంగ్ గా ఉంటారు, ఇంకొక చాలా వీక్ గా ఉంటారు. తను వీక్ గా ఉంది, తను ఏడుస్తుంది. ఇప్పుడు రీతు స్ట్రాంగ్ కాబట్టి తను స్ట్రాంగ్ గా ఉంది, ఏడవట్లేదు, అంతే తప్ప వీక్నెస్ కాదు. మరి దివ్య గారు తనుజ గారు తీసాడు ఎంతవరకు కరెక్ట్? దివ్య గారు తనుజాన్ని తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటే నా పరంగా అయితే తీయడం కరెక్ట్ కాదే, కానీ కాదనట్లేదు అనమాట. ఇంకో విషయం ఏంటంటే విమాన్ గారు తను హెల్ప్ చేశారు, ఆయన ఆడే పర్సన్, అలాంటప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ ఉండాలి, వాళ్ళిద్దరు సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈయన సపోర్ట్ కూడా అదే కదా, అంటే కావాలని గడ్డి పెట్టుకొని అంత డీప్ గా వెళ్ళి నామినేట్ ఇచ్చేయాలా బయట తీయాలా అని చెప్పేసి అన్నారు కదా భరణి గారు కూడా కళ్యాణ్. దాన్ని ఏమంటారు? ఎవరిని అన్నారు తీసేయాలని? దివ్య గారిని తిట్టింది దానికి కాదండి, తనుగా తీసేసారని కదా. ఇప్పుడు పర్సన్ ఇప్పుడు నేనే ఉన్నాను, మీ దగ్గరకు వచ్చి పుల్లి వచ్చాను, అవతల మనిషి విజన్ మీకు తెలియలేదు, తెలుగు నేను ఒకదాన్ని చేర్చాలంటే నన్నే తీసుకుంటారు మీరు. అరే పాపం ఈ అమ్మాయి ఏడుస్తున్నారా అని. అవతల వాళ్ళ విజన్ వినాలి కదా. భరణి గారిని నాకు చేయలేదు, అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట, అంతకు ముందు కూడా సేమ్ దివ్య గారిని తనుజగా సేమ్ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు అదే వెన్నుపోటు దివ్య గారు పొడిస్తే తీసుకెళ్ళబోతున్నారు. అది దివ్య గారు బాండింగ్ పెట్టుకోవట్లేదు. దివ్య గారు బాండింగ్ పెట్టుకోవట్లేదు అంటే ఆల్రెడీ అన్న అని చెప్పేసి తను ప్రూవ్ గా ఉందా. నిన్ను కూడా ఒకటే అనింది, నన్ను ఇలా ఎవరు కోపాలు లేదు, మా అమ్మ నాన్న కూడా కోపాలు లేదు, సో ఇంక నుంచి నేను ఆయనతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే మరి ఎంతవరకు తెలియదు. వినండి ఒక నిమిషమా. సో బయటకు వచ్చిన తర్వాత మా బాండింగ్ మాది అన్నారు. సో బయట బాండింగ్ తను ఉంచదంట, బట్ ఇప్పుడు మాత్రం ఉండదని చెప్పి చెప్తుంది. మరి చూద్దాం అంటారు ఇప్పుడు చెప్పండి. భరణి గారిని కూడా బాండింగ్ లోనే ఉంటుంది కదా, భరణి గారి మీద ఏదో కంట్రోల్ ఉన్నట్టు భరణి గారిని ఏదో గ్రాప్ చేసుకొని భరణి గారి మీద అధికారం చలాయించలేదండి. నిన్న కూడా తను ఒక మాట అనింది, చూసారా మీరు ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాను ఎందుకనిందంటే ప్రతిసారి నువ్వు తీసుకొస్తున్నావు దిగి అని చెప్పేసి అన్నారేమో భరణి గారు తనుజ గురించి. ఇట్లాగా ఇప్పుడు తనుజ గారు తీసుకొచ్చింది, నువ్వు పర్సనల్ విషయంలో తీసుకొని వచ్చి మా అమ్మల్ని చేస్తున్నావు అనింది. సో భరణి గారి గురించి మాట్లాడుతుంది, నేను కాదు భరణి గారు మీ తనుజ గారి చెప్పి చూపించింది. తప్పేం లేదు కదా, దాంట్లో తప్పే ఉంది. చేయడానికి హౌస్ లో అంతా మ్యానిపులేట్ చేసి రీతుని రాముని వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తుంది. అంటే తనుజ వచ్చినప్పుడు తీసేయాలన్నట్టు వాళ్ళని సేవ్ చేస్తా చేయకండి, ఇది అబద్ధం అండి. లేదండి, ఇది ఎవరిని పోయేసి ఏం చేయలేదు. మీకు లైవ్ లో ఏంటంటే వాళ్ళు మాట్లాడింది వేరు, మీరు విన్నది వేరు. బేసిక్ గా ఎవరు అక్కడ ఏం ఇచ్చేయలేదు. జస్ట్ సంజన గారు దిగా మాట్లాడుకున్నారు, ఇమాయిల్ కొంచెం చేయాలి మనం సపోర్ట్ చేద్దాం. లైవ్ లో జరిగిన కొన్ని పాయింట్లు మనకు చూపించడం లేదు, అసలు మెయిన్ పాయింట్లు చూపించకుండా లాగ్ చేసుకున్నారు అంటున్నారు, మీరేమంటారు? బేసిక్ గా కొన్ని తీసేస్తున్నారు అంటే కొంతమంది సపోర్ట్ చేయడానికి. వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది ఇమాన్యుల్ గారు మళ్ళీ కెప్టెన్ అయ్యారు. ఇమాన్యుల్ గారు మళ్ళీ కెప్టెన్ అవడం నార్మల్ గానే ఉందండి. నాకు అంత ఆశ్చర్యంగా అంత ఆనందంగా ఏం లేదు. ఏముంటదండి ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్సీ అంటే రూలింగ్, ఓకేనా, అవసరం ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, ఎవరి చేత పని చేస్తారు, ఏం చేస్తారని ఆల్రెడీ అయిన పర్సన్ మళ్ళీ రూలింగ్ లోకి వస్తే ఏముంటది, కొత్త ఉండదు కదా. కొత్త వాళ్ళు అయితే బాగుండదు. దివ్య నార్మల్ గా వెళ్ళిపోయిందండి, నార్మల్ గా వెళ్ళిపోయిందంటే అంతేం లేదు. అది నచ్చినామండి నాకు. ఇప్పుడు తెలుగు రాని పర్సన్ ఇప్పుడు చాలా మంది ఏమన్నారు తెలుసా, లేదు గౌరవం ఎక్కువ రేజ్ చేయాలి దివ్య మీద అన్నారు. ఫస్ట్ ఇది ఫ్రాంక్ గా మాట్లాడుతూ నేను లైవ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా వరకు నెమ్మదిగానే మాట్లాడుతుంటే దివ్య ఎక్కువ రేజ్ అవుతుంది. తర్వాత తెలుగు రాని ఒక పర్సన్ ని తెలుగు రానట్టు చూసి మాట్లాడాలి. కాకపోతే మన గౌరవం తేడా కోపం వచ్చిందంటే పాల్పోయే విషయం ఒకటైతే ఈ దివ్య గాని వీళ్ళందరూ రీతుకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వీడి కోపం వచ్చేసింది గౌరవ్కి. సో ఆ కోపం యాడ్ చెప్తాడు తెలియక దివ్య మీద కోపం చూపిస్తాను, నువ్వు ఆదరానైనా అలాగే చెప్పేవారు.
వచ్చి ఇద్దరం మాట్లాడదాం, లేకపోతే ఒక్కరే మధ్యలో రాకుండా వచ్చి ఇద్దరు మాట్లాడదాం. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇది బయట ఉంటే మాట్లాడుతున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారా? అంత మధ్యలో రావాలి. రాము వచ్చేసరికి నాకు హోమ్ సిక్ ఉంది, బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారంట. సో వచ్చేస్తాడా బయటికి అసలు? సో యాక్చువల్ గా రామురాథర్ గానీ సాయి శ్రీనివాస్ గానీ ఉండేంత అర్హత లేదో నా ఫీలింగ్ అండి. గేమ్ ఆడట్లేదు, సో వాళ్ళందరూ మీద అవతల సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఉండకూడదు తెచ్చా నాకు మళ్ళీ ఒకసారి ఇదే పాయింట్ రాము రాథోడ్ సాయి శ్రీనివాస్ రాము రాథోడ్ గానీ శ్రీనివాస్ సాయి గానీ గేమ్ ఎక్కువ ఆడట్లేదు కాబట్టి వాళ్ళు ఉండడం కంటే వెళ్ళిపోవడమే కరెక్ట్.